జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం చేస్తావే? నెయిల్స్ షార్ప్ చేసుకుంటున్నాను. అంతేలే, అంతకు మించి పనే ఉంది నీకు. సరే సరే కానివ్వు. అబ్బబ్బా తినేకే చెప్పాను కదా వస్తానని. ఇదిగో 6 గంటలో బయలుదేరుతాను, సరేనా? లోకేశ్వరి, ఏంటి? బయటికి ఫంక్షన్కి వెళ్ళాలి. ఈ శారీ కాస్త ఇస్త్రీ చేసి పెట్టవే. ఏంటి? అదేనే, శారీ కాస్త ఇస్త్రీ చేసి పెట్టు అంటున్నా. నా బట్టలే నేను ఇస్త్రీ చేసుకోను, మీ బట్టలు ఇస్త్రీ చేసి పెట్టాలా? అదేంటి అలా అంటావు? అత్తగారికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? సరే, అలాగే చేస్తాను. చూసారా నా మాట ఎలా విందో? కాకపోతే పొరపాటున చీర కాలిపోతే నన్ను అడగకూడదు మరి. ఏంటే? అవును మరి, నాకు వచ్చినట్టు చేస్తాను. నేనేమైనా ఇస్త్రీ చేయడంలో ప్రొఫెషనల్నా? ఇవ్వండి, చేస్తాను. అవసరం లేదు. ఇది నాకెంతో ఇష్టమైన చీర. నువ్వు తగలేస్తానని చెప్తుంటే ఇవ్వడానికి నేనేమైనా పిచ్చిదానా? అత్తయ్య, ఇటివ్వండి, నేను ఇస్త్రీ చేస్తాను. అదిగో చేస్తానంటుందిగా, తనతో చేయించుకోండి. ఇటివ్వండి అత్తయ్య. ఏమే, నువ్వు ఆది బయటకెళ్ళాలంటే టిఫిన్ చేస్తానన్నావు కదా, ఆ పని చేయకుండా అక్కచీర ఇస్త్రీ చేస్తానంటావేంటి? అక్కడ ఆ పని అయిపోతుంది, ఇటు ఈ పని అయిపోతుంది అత్తయ్య. యాక్చువల్గా ఈ ఇంటి కోడలుగా నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ కొన్నిసార్లు నువ్వే గ్రేట్ అనిపిస్తుంది. నువ్వు గోళ్లు కత్తిరించుకోమ్మా. సరే, ఇస్త్రీ త్వరగా చెయ్యి. అలాగే అత్తయ్య. నీకేమొచ్చిందే? ఒక్క చీర ఇస్త్రీ చేస్తే అరిగిపోతావా? నేనేమైనా వాళ్ళ సర్వెంట్నా చీరలు ఇస్త్రీ చేయడానికి? ఇందుకే నేను తెలివి తక్కువ మొద్దు అనేది. నన్ను చూడటం కాదే, ఆ గుండమ్మ తెలివితేటల్ని గమనించు. ఏంటో అది ప్రదర్శించిన పెద్ద తెలివితేటలు. ఈ ఇంట్లో నీకు సమానమైన గుర్తింపు రావాలి అనుకుంటే, హక్కు రావాలి అనుకుంటే, నీకు ఓటేసే మనుషుల్ని పోగు చేసుకోవే. అదే ఆ గుండమ్మ చేస్తుంది. అటు వంట చేస్తుందంట, ఇటు అత్తగారి చీర ఇస్త్రీ చేసేస్తుందంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.